ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో సతమతం అయిపోతూ, కష్టాల మధ్యలో, వేదన మధ్యలో, కన్నీటి సంద్రంలో సాగిపోతున్న మనలను దేవుడు జ్ఞాపకం చేసుకొని 3 అద్భుతమైన ఆధ్యాత్మిక గుణగణాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఏంటా 3 లక్షణాలు? రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా నిరీక్షణ కలిగిన వారై సంతోషించాలి. రెండవది శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి. మూడవది ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. మొదటిగా నిరీక్షణ, 2 ఓర్పు, 3 ప్రార్థన. నిరీక్షణ, ఓర్పు, ప్రార్థన, ఈ 3 మనము ఖచ్చితంగా మన జీవితంలో ఏ పరిస్థితి అయినా కలిగి ఉన్నప్పుడు ఈ లోకములో మనము ఓడిపోయే పరిస్థితి అంటూ ఉండదు. ఇంకెందుకు నీ జీవితంలో సందేహం? ఇది మొదలుకొని రోమా 12:12 ప్రకారంగా ఏ పరిస్థితి వచ్చినా నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల్లో ఓర్పు గలవారై, ప్రార్థనలో ఒక పట్టుదల కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది మొదలుకొని నాకు ఈ 3 నిరీక్షణ, ఓర్పు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండేటువంటి లక్షణం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థిద్దాం. ఆ 3 లక్షణాలను పొందుకుందాం, అందులో స్థిరంగా ఉందాం. దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల్లో ఓర్పు గలవారై, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండనని ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ 3 లక్షణాల కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని దయతో ప్రభువా తండ్రి ఈ యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక గుణగణాలతో నింపి నడిపించి మహిమ పొందమని, ప్రతి పరిస్థితిని జయించే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.